అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మున్సిపాలిటీకి సంబంధించి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలని చెప్పేసి ఫామ్ 1 నోటీస్ ద్వారా కలెక్టర్ గారిని ఎం రాజశేఖర్ రెడ్డి, మంగా లావణ్య, కె విజయరాములు, ఎస్ సింధు, తర్వాత పరుపల్లి ఉషారాణి, డి మాధవి అని కౌన్సిలర్స్ కలెక్టర్ గారిని అప్రోచ్ చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలని అభ్యర్థించడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు 4వ తారీఖు 11 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు చేయమని మరియు ఆర్డీఓ వనపర్తి అయిన నన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము నేను ఇవాళ అనగా 4వ తారీఖు 4/4/2024 11 గంటలకి సమావేశం పెట్టడం జరిగింది. మొదటగా మున్సిపల్ చైర్మన్ దానికి సమావేశం కండక్ట్ చేశాను. అందులో నలుగురు మాత్రమే హాజరయ్యారు. యాక్చువల్గా 10 మంది ఉన్నారు, 8 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. తర్వాత ఒక మున్సిపల్ చైర్మన్, ఒక వైస్ చైర్మన్, అంటే 10 మంది ఉంటారు. 10 మందిలో యాజ్ పర్ రూల్ ప్రకారం మనకి 2/3 మెంబర్స్ అటెండ్ కావాలి. మీటింగ్ కండక్ట్ చేయాలంటే 2/3 మెంబర్స్ అంటే 7 కంపల్సరీ ఈ సమావేశానికి హాజరైతేనే నేను ఈ సమావేశం కండక్ట్ చేసి ఫర్దర్ నెసరీ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ సమావేశానికి 4 మాత్రమే హాజరవడం జరిగింది. అనుకున్న కోరం రాలేదు కాబట్టి వాళ్ళకి ఇంకో 12 o'clock దాకా మేము ఇంకా టైం ఎక్స్టెండ్ చేసి అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని నోటీస్ బోర్డులో కూడా డిస్ప్లే చేసాం, ఇంకొక ½ అవర్ ఎక్స్టెండ్ చేస్తూ. కానీ 12 తర్వాత కూడా అదే 4 హాజరవడం జరిగింది. కంప్లీట్ కోరం రాకపోవడం వల్ల ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయలేకపోయాము. ఈ తీర్మానం వీగిపోయింది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన నోటీస్ కూడా రద్దు చేయబడింది. తర్వాత వైస్ చైర్మన్ దానికి కూడా ఇదే విధంగా కోరం సేమే ఉండాలి, 7 రావాలి. దానికి కూడా ఇదే మెంబర్స్ అటెండ్ కావడం జరిగింది. 4 మాత్రం అటెండ్ కావడం జరిగింది. ఆ 4 వచ్చిన వాళ్ళు ఎవరంటే ఎం రాజశేఖర్ రెడ్డి, మంగా లావణ్య, కె విజయరాములు, ఎస్ సింధు. ఈ 4 మాత్రమే దీనికి కూడా హాజరయ్యారు. వీళ్ళకు కూడా 12:15 దాకా మళ్ళీ మేము ఎక్స్టెండ్ చేసి సమయం ఇచ్చాము. ఆ సమయానికి కూడా కేవలం 4 మాత్రమే వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. అనుకున్న కోరం లేకపోవడం వల్ల రూల్స్ ప్రకారము ఈ మీటింగ్ నేను కండక్ట్ చేయలేకపోయాను. అదేవిధంగా ఈ తీర్మానాన్ని రద్దు చేస్తూ వాళ్ళు ఇచ్చిన నోటీసును కూడా రద్దు చేస్తూ తీర్మానం తీసుకొని ఇదే విషయాన్ని సభ్యులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు అమరచింత మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో జరిగినటువంటి అవిశ్వాస తీర్మాన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ముందుగా నెల కింద నుంచి మీ అందరికీ తెలుసు, ఈ అమరచింత మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పేసి ఒక 6 మంది కౌన్సిలర్లుగా మేము మన జిల్లా గౌరవనీయులు కలెక్టర్ గారికి, మరి గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గారికి, వాకిటి శ్రీహరి గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము అవిశ్వాసం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు కలెక్టర్ గారు ఈరోజు 4వ తారీఖు నోటీసులు ఇచ్చి ఈరోజు గౌరవనీయులు జిల్లా ఆర్డీఓ గారిని ఎన్నికల ఆఫీసర్గా పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము 6 మంది కౌన్సిలర్ల ఏదైతే ఉన్నామో అదే కట్టుబడి ఈరోజుకి కూడా అదే పద్ధతులు ఉన్నప్పటికీ ఇంత అమరచింతలో ఒక రాజకీయ చైతన్యమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నటువంటి అమరచింత, ఇక్కడ ఒక శ్రీశ్రీ చెప్పినట్టు ఒక మాట అనుకోవాలి, అవినీతి రాజ్యం వెళ్తే జైలు నోలు తెరుస్తామని చెప్పేసి ఒక సూక్తి ఉంది. అవినీతి ఏ రూపంలో జరుగుతుందో, అక్రమాలు ఏ పద్ధతిలో జరుగుతూ ఉన్నావో ఈరోజు బలవంతంగా స్వేచ్ఛ లేకుండా కౌన్సిలర్లను ఇళ్ళకాడ బంధించి ఇక్కడ ఉన్నటువంటి మరి గతంలో ఉన్నటువంటి చైర్పర్సన్ గారు అధికార పార్టీ టీఆర్ఎస్ కావచ్చు, లేదంటే సిపిఎం వైస్ చైర్మన్ గారు కావచ్చు, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అవినీతి జరుగుతున్నటువంటి విషయం మీద అవిశ్వాసం ప్రవేశపెడితే వీటికి మద్దతు ఇవ్వకుండా మరి అవినీతికి మద్దతు ఇచ్చినట్టు ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇక్కడ మేము నైతికంగా ఈరోజు మేము గెలిచినట్టే. ఎందుకంటే నిజాయితీగా ఉంటే ఇక్కడికి ఛాలెంజ్గా 10 మెంబర్స్ అటెండ్ అయ్యి మీరు మీ బలాన్ని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తప్పు చేయకపోతే ఎందుకు తలదాసుకోవాల్సిన అవసరం ఏముంది? నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలందరికీ ఓట్లు వేసిండ్రు. ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఇక్కడ ప్రజాధనాన్ని ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన దాంట్లో దుర్వినియోగం జరిగిందని చెప్పేసి అంటే నెల నుంచి మేము ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పకుండా దాటవేస్తూ మొగం చాటేసుకొని ఈరోజుకు వచ్చే కౌన్సిలర్లను కూడా ఇండ్లకాడ కూర్చొని మరి నిర్బంధాలు చేసి వాళ్ళను రకరకాల ప్రలోభాలకు గురిపెట్టి బెదిరింపులతో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇది అమరచింత ప్రజలు మరి మీ ద్వారా గుర్తించాల్సినట్టు అవసరం ఉందని చెప్పేసి ప్రజలకు మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడికి అవినీతిలో ఓడిపోవడం అనేది మేము ఓడిపోయినట్టు కాదు. మేము నిజంగా నైతికంగా ఇక్కడ ఉన్నట్టు ఈ 4
విజయవంతంగా మేము గెలిచినామని చెప్పేసి, మేము నైతికంగా గెలిచినామని చెప్పి సందర్భంగా మేము ప్రకటన చేస్తున్నాం. ఎందుకంటే పార్టీలు వేరైనా ప్రజాధనం ప్రజలు ఇచ్చినటువంటి ప్రజలకు మనం ఓట్లు వేసింది కాబట్టి ప్రజాధనం మీద అవినీతి జరిగిందని చెప్పేసి ఇక్కడ మేము ప్రశ్నించి దాని మీద ఇక్కడ మేము అవిశ్వాసానికి పూనుకుంటే దాన్ని పాల్పడ్డటువంటి అవినీతి పరులు ఇక్కడ రానియకుండా ఈ అవిశ్వాసాన్ని వీగిపోయే పద్ధతులు చేసినారు. దానికి మాకేం అభ్యంతరం లేదు. ఇది ప్రజలకు వదిలేస్తూ ఉన్నాం, మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా చైతన్యంగా ఏ పదజాలం వెనుక ఏ వర్గ స్వభావం దాగుందో అని చెప్పి లెనిన్ అన్నట్టుగా ఇక్కడ ఏ నాయకుడు ఏం చేస్తున్నారో అని చెప్పేసి ఇప్పటికే చాలామందికి ఇప్పటికే అర్థమైంటుంది. ఇక్కడ ఎవరెవరికి ఎందుకు రానివ్వలేదు, ఎందుకు జరుగుతూ ఉందనేది ప్రజలకు మేము వదిలేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో మా పోరాటం కంటిన్యూ కొనసాగుతూ ఉంటుంది అవినీతి మీద. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు ఈ సందర్భంగా మీ నోటీస్ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాత్రికేయ మిత్రులందరూ కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.